ఇప్పుడు టీ కృష్ణ గారి పిల్లల పేరు ప్రేమ్చంద్, గోపిచంద్ అండి. ఇది ఒక ప్రముఖ రచయితల పేర్లు ఈ రెండు. ఆయన అట్లా కావాలని పెట్టారా? వాళ్ళ పేర్లు కావాలని పెట్టాడు. పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది ఆయనకి. చదువుతాడు. తను ఎప్పుడు సంచితో ఉండేవాడు, గుర్తుందా మీకు? అవును. ఆ సంచిలో డెఫినెట్గా 1-2 పుస్తకాలు ఉంటాయి. ఓకే. ప్రేమ్చంద్ హిందీ రైటరు, గోపిచంద్ మన తెలుగు రైటరు. ఇది కావాలని పెట్టారా ఏంటి అనుకున్నా? కావాలని. అది ఎలా జరిగింది సార్ ప్రేమ్చంద్ చనిపోవడం అనేది? యాక్సిడెంట్ అండి, బ్యాడ్ లక్, దురదృష్టం అంతే. అదే అమ్మాయి కాపురం అనే సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తా, ఒంగోలు అవుట్డోర్ షూటింగ్ ఒంగోలు. తనకి తెలిసిన వాళ్ళ జట్కా బండికి ఏదో మాట్లాడి రావడం కోసం అని చెప్పి కారు తీసుకొని బయలుదేరాడు. బ్యాడ్ లక్, యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. ఓకే. ఇప్పుడు టీ కృష్ణ గారికి క్యాన్సర్ అనే విషయం ఎప్పుడు తెలిసింది? ప్రతిఘటన రిలీజ్కి ముందండి. ప్రతిఘటన రీ రికార్డింగ్ టైంలో, డబ్బింగ్ టైంలో మేము డౌట్ ఫీల్ అయ్యాము. అప్పుడు టెస్ట్లు అవి చేయించి అది కన్ఫర్మ్ అయ్యేపాటికి రీ రికార్డింగ్ జరుగుతాం. ఓకే. విజయశాంతి గారు కూడా బాగా ఫీల్ అయ్యారని విన్నాం, అప్పట్లో వార్తలు చదివాము. అయ్యో, రాజశేఖర్ ఒకడు, అమ్మమ్మమ్మ, రాజశేఖర్ చేసిన సేవలు కృష్ణకి, ఎస్పెషల్లీ ఆ టైంలోనండి, బాగులేని టైంలో అర్ధరాత్రి అపరాత్రి వచ్చి అటెండ్ అయ్యేవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు, ఇంజక్షన్ అది ఇది వేయటానికి వచ్చేవాడు. తను తిరగని గుడి లేదండి మద్రాసులో. అన్ని గుళ్ళకి వెళ్ళి మొక్కుకొని కృష్ణాని వెంటబెట్టుకు తీసుకెళ్ళి టెస్టులు చేయించిన దగ్గర నుంచి బాంబే తీసుకెళ్ళి టెస్టులు చేయటం, బాంబేలో డాక్టర్లు చూపించడం. రాజశేఖర్ ఒకడు ఈవెన్ చనిపోయే డెత్ బెడ్ వరకు ఉండి అక్కడి నుంచి మా ఊరు దాకా, అదే కృష్ణ వాళ్ళ విలేజ్ దాకా వచ్చి ఫునరల్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయాడు. అలాగే మీరు అన్నట్టు విజయశాంతి ఊటీలో షూటింగ్ జరుగుతూ ఉంటే ఆ ఊటీ నుంచి సరైన ఫెసిలిటీ ఏం లేదు, ట్రైన్ కానీ బస్సు కానీ ఇంకోటి. అక్కడి నుంచి ఒక కారులో వచ్చారో, ఏదో ట్రైన్ పట్టుకొని వచ్చారో, ఎలా వచ్చారో, శాంతి, ముత్యాల సుబ్బయ్య, హర్నాథరావు వాళ్ళంతా ఉన్నారు అక్కడ షూటింగ్కి. వీళ్ళందరూ కలిసి లక్ష్మీ చిత్ర హరికృష్ణ గారు అని ఉండేవారు. అవును, డిస్ట్రిబ్యూటర్. దేవాలయం చేసింది ఆయన. దేవాలయం చేసింది ఆయన. ఆయన బాపుతో సినిమా చేస్తున్నారు, కళ్యాణమస్తు, కళ్యాణ ఏదో వైభోగమో ఏదో సినిమా. ఆ షూటింగ్లో ఉంటే వాళ్ళందరూ పాపం 10 మంది నానా తంటాలు పడి వచ్చారండి. నీళ్లు లేవు, నిప్పులు లేవు, కాఫీ లేదు, టీ లేదు. ఊటీ నుంచి వాళ్ళతో పాటు వచ్చేసింది పాపం. ఓకే. వచ్చేసి బోర్ని ఏడ్చేసి, లైఫ్ కదండి ఆయన. అదే ఫైనల్గా రేపటి పౌరుల సినిమా వేరే ఇంకెవరినన్నా పెడదాం అనుకున్నాం కదా, కానీ తన పరిస్థితి ఏంటంటే తను బాగున్నప్పుడే షూట్ చేయాల్సిన పరిస్థితి. సో మనకు బాగున్నప్పుడు పిలిస్తే వచ్చేవాళ్ళు అంత చొరవ ఉన్నవాళ్ళు కావాలి కదా మనకి అని చెప్పి అనుకున్నప్పుడు విజయశాంతి అయితేనే బెటర్ ఏమో అని చెప్పి అనిపించింది. ఆ అమ్మాయి వాలంటరీగా వచ్చి డైరెక్టర్ గారు నేనే చేస్తానండి, అవతల ఎంత పెద్ద ఫర్మ్ అయినా సరే, ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా సరే, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి బతిమలాడి నేను వచ్చి చేస్తాను, మీకు బాగున్నప్పుడే చేస్తానని చెప్పని అంత బాగా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే రేపటి పౌరులు అనే సినిమా ఎక్స్క్లూజివ్గా విజయశాంతి సినిమా. అవును, విజయశాంతి చిన్నపిల్లల సినిమా. అవును, తక్కిన క్యారెక్టర్లన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ తప్ప ప్రామినెంట్ క్యారెక్టర్స్ కాదు. అవును. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.